అందరికీ తెలుసు. నీటితో యేసు ప్రభు ఒక 2 విషయాలు చెప్తాడు మనకు పరిశుద్ధాత్మ దేవుని గురించి. లెట్స్ సీ దెమ్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న మాటలు 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమేన్. జీవజలం ఇచ్చును అని చెప్పాడు. 13వ వచనం చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏమైతాయంట వాళ్ళలో? ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు ఈమెతో మాట్లాడుతున్న మాట నీళ్లు నిత్య జీవమునకై, రక్షణ కోసం. నిత్య జీవం ఎప్పుడు? రక్షణ కోసం. ఆమేన్. ఇటర్నల్ లైఫ్ అంటారు, నిత్య జీవం. ఆ నిత్య జీవముకై ఊరెడి ఊటలాగా. అంటే నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరిస్తున్నావో, రక్షణ పొందుతున్నావో, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీలో ఊరెడి ఊటగా ఉంటాడు. అంటే నీకు పర్సనల్గా నిన్ను బ్లెస్ చేస్తాడు. పర్సనల్గా నీ వరకు నువ్వు ఒక బ్లెస్సింగ్, నీకు మంచి జరుగుతుంది. ఆమేన్. నీకు నిత్య జీవం పొందుతావు. దట్ ఈస్ అ పర్సనల్ థింగ్. నీకు అంటే ఇది ఒక బావి, నీటి బావి. అంటే ఇంగ్లీష్ లో ఏమంటాడు చూడు, హీఈస్ వెల్ ఆఫ్ వాటర్ అంటాడు చూడు ఇంగ్లీష్ లో. ఆ పదం 14వ వచనం. The water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. Amen. బావి. అందరూ చెప్పండి. బావి. వెల్ అంటే బావి. బావిలో నీటి ఊట ఇట్లా ఉంది. పాతకాలంలో ఇళ్లలో బావులు ఉండేవి. వాళ్ళు ఎక్కడికో పోరు నీళ్ళు. వాళ్ళు బావి ఉన్నవాడు గ్రేట్ వాడు వాని బావిలో తాగేవాడు. అర్థమవుతుందా? వేరే వాళ్ళు ఎవరికైనా నీళ్ళు కావాలంటే వాడు ఇచ్చేవాడు. అంటే వాడి పర్సనల్ యూజ్ కోసం అది. ఆమేన్. అయితే నెక్స్ట్ యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం కొద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. ఆమేన్. 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నది అంటున్నాడా? నదులు అంటున్నాడా? నదులు. అందరు చెప్పండి. రివర్స్. ఏది పవర్ఫుల్? బావి పవర్ఫుల్లా? రివర్స్ పవర్ఫుల్లా? రివర్స్. ఆమేన్. దాంట్లో నీళ్ళే ఉండేది. బావిలో ఉండేవి నీళ్ళే, నదిలో ఉండేవి కూడా నీళ్ళే. బట్ ది పర్పస్ ఇస్ డిఫరెంట్. బావి పర్సనల్ యూస్ కు, పర్సనల్ బ్లెస్సింగ్ కు పనికొస్తుంది ఇక్కడ. కానీ రివర్స్ వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును, ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, లేఖనము చెప్పినట్లు. ఒక లేఖనం ఉంది. లేఖనం చెప్పినట్టు అంటే పాత నిబంధనలో రాయబడింది. అది ఏమని రాయబడిందంట? కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. యాక్చువల్ ఎగ్జాక్ట్గా నదులు అని లేదు అక్కడ. కానీ యేసు ప్రభు బీయింగ్ ఎ ప్రాఫెట్, ఆయనే వాక్యం, ఆయన ఇక్కడ రాస్తున్నాడు మాట, ఇక్కడ చెప్తున్న మాట, పలుకుతున్న మాట ఏంటంటే జీవజల నదులు పారును అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో బ్యూటిఫుల్. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్తున్న టైంలో లాస్ట్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆయన చివరిగా వెళ్తున్నప్పుడు 49th వర్స్ చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆమేన్. ఇంగ్లీష్ లో ఐ సెండ్ ది ప్రామిస్ ఆఫ్ ఫాదర్, ది ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్. ఇప్పుడు రక్షణ పొందినారు వాళ్ళు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు, వారికి రక్షణ, విమోచన తీసుకొచ్చాడు. కానీ ఏమని చెప్తున్నాడు? మీరు వెయిట్ చేయండి, నా తండ్రి వాగ్దానము చేసినది నేను పంపిస్తాను. హల్లెలూయా. నేను మీ మీదికి పంపుతున్నాను. వాగ్దానం చేసిండు. ఏం వాగ్దానం చేసిండు? నేను మీ మీదికి పంపుతున్నాం, మీరు పైనుండి శక్తి పొందు వరకు. అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో అది దేవుని శక్తి అయి ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని శక్తి. ఆయన యొక్క, మీరు గమనించండి, ఇంగ్లీష్లో చెప్పే మాట, ఐ సెండ్ ది ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్
బట్ టారీ ఇన్ ది సిటీ ఆఫ్ జెరూసలేం అంటిల్ యీ బి ఎండ్యూడ్ విత్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. హై అంటే ఎక్కడి నుంచి? తండ్రి నుంచి శక్తి మీకు విడుదలవుతుంది మీ జీవితంలో. అంతవరకు మీరు ఎదురు చూడండి, వెయిట్ చేయండి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ అంటే ఎవరు అంటున్నాడు? హీస్ టెలింగ్ హీస్ ది ప్రామిస్ ఆఫ్ ఫాదర్. ఎవరికి ప్రామిస్? ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులకు చెప్తున్నాడు. వీళ్ళు రక్షింపబడిన వ్యక్తులు, మీరు రక్షణ పొందినారు, అయితే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిండు. ఏమని వాగ్దానం చేసిండు? రక్షింపబడిన వాళ్ళ కోసము ఇది ఒక వాగ్దానం. యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, ఏమని చెప్తున్నాడు? లేఖనము చెప్పినట్టుగా 7వ అధ్యాయం 38వ వచనం, లేఖనము చెప్పిన ప్రకారము వాడి యొక్క కడుపు నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఏం ఆ లేఖనం? యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి, 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆగుదాం ఒక్క నిమిషం. రోమీలకు రాసిన పత్రిక 8:14 ఒక మాట ఉంటుంది. Those who are led by the Spirit of God are the sons of God. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుదురో వాళ్ళందరి దేవుని కుమారులు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎట్లా నడిపిస్తాడు యెహోవా? ఆయన ఆత్మను నీకు ఇచ్చిండు. హల్లెలూయా. ఆయన ఆత్మను నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నువ్వు ఎట్లా నడవాలా ఆయన చెప్తుంటాడు. నువ్వు డిపెండ్ అయితే చెప్తాడు ఆయన. నువ్వు డిపెండ్ కాకుండా నీ ఇష్టం వస్తే ఏం చేయడానికి. హల్లెలూయా. వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్, ఎలా నడవాలా, ఏం చేయాలా అన్ని నీకు నేర్పిస్తాడు. యెహోవా నిన్ను నిత్యం నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను. క్షామకాలం అంటే ఏంటి? కరువు. అంటే లోకమంతా కరువు వస్తే కూడా ఆయన నిన్ను తృప్తిపరచు, అంటే నువ్వు తృప్తిగా తిని హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. అటువంటి జీవితం కావాలా? అటువంటి జీవితం కావాలా? ఇదే లేఖనం ఏమని చెప్తున్నాడు? నిన్ను నిత్యం నడిపిస్తాడు పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నట్లయితే క్షామకాలమందు కరువు వచ్చినా కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. డీజనరేటివ్ డిసీజెస్ అంటూ ఉండవు. కాల్షియం తగ్గింది, కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాలా. డి విటమిన్ తగ్గిందంట, ఇవి ఉండవు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడినట్లయితే ఆయన నీ ఎముకలను బలపరచును. తర్వాత నీవు నీరు కట్టిన తోటవలను. నీరు కట్టిన తోట అంటే ఏమర్థము? నీరు నిండుగా ఉంటుంది. తోటకి ఎప్పుడు నీళ్లు బాగా వదులుతున్నారు అనుకో, ఏమవుతుంది? తోట పంట చాలా బాగా పండిస్తుంది. అర్థమవుతుందా? అంటే నువ్వు క్షామకరమైన పరిస్థితుల్లో కూడా నీరు కట్టిన తోట లాగుంటావు. హల్లెలూయా. ఇస్ ఇట్ సో వండర్ఫుల్. ఎవరికి నీళ్లు తాగడానికి లేవంట, నువ్వు తోట కూడా నీకు నీళ్లు కట్టినట్టుంటుందంట. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి జీవితంలో. నెక్స్ట్, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. హల్లెలూయా. ఎప్పుడు ఉబుకుచుండు. నీలో ఎండ్ అయిపోయింది అనే దానికి లేదు. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్. అరే వీని జీవితం అయిపోయింది, వీడి జీవితం ఇంకంతే, వీనికేం లేదు. సారీ అటువంటి మాటలు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉన్నతో ఆ మాటలు అనకండి. ఎందుకంటే యు డోంట్ నో హౌ హీ కమ్స్ అవుట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఆమేన్. నీ జీవితంలో ఎండ్ అనేది లేదు. నీ యొక్క గ్రోత్ కు ఎండ్ అనేది లేదు. నీకు లిమిట్ అనేది లేదు. యు ఆర్ అన్ అన్లిమిటెడ్ పర్సన్ బికాస్ అన్ అన్లిమిటెడ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇదే లేఖనం. యేసు ప్రభు చెప్తున్న లేఖనం ఏంటంటే ఇదే యెషయా గ్రంథంలో కోట్ చేయబడిన మాటలు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం.